కూడా ప్రస్తుతం అల్లు అర్జున్ను తరలిస్తున్నారు. అల్లు అర్జున్ సంబంధించినటువంటి అంశంలో హైకోర్టులో కంటే ముందే నాంపల్లి కోర్టులో వాదనలు సాగబోతున్నాయా, ఏం జరగబోతోంది అనేది కూడా తెలుసుకుందాం. శశి కూడా ప్రస్తుతం అల్లు అర్జున్ వెహికల్తో పాటు కోర్టుకు ఫాలో అవుతున్నారు. శశి, ఏంటి ప్రస్తుతం కోర్టుకు చేరుకున్నారా? వాదనలు ఎంతసేపట్లో స్టార్ట్ కాబోతున్నాయి? మరి కాసేపట్లో నాంపల్లి కోర్టుకు పోలీసుల వాహనం చేరుకోబోతోంది. అయితే ఇటు గాంధీ ఆసుపత్రి నుంచి నేరుగా నాంపల్లి కోర్టుకు తీసుకుని వెళ్తున్నారు. అయితే ఎంతో వ్యూహాత్మకంగా పోలీసులు ఇటు అల్లు అర్జున్ తీసుకుని వెళ్తున్నారంటూ కూడా చెప్పుకోవచ్చు. ఎక్కడా కూడా మీడియా కంట పడకుండా మీడియాను డైవర్ట్ చేస్తూ పోలీస్ వాహనాలను తీసుకెళ్తూ ఉన్నారు. ముందుగా గాంధీ ఆసుపత్రి నుంచి 2 వాహనాలు బయలుదేరాయి. అయితే ఎప్పుడైతే కాస్త దూరం ముందుకు రాగానే ఒక వాహనం డైవర్ట్ అయింది. అయితే మరొక వాహనం అల్లు అర్జున్ తీసుకుని వెళ్తున్నటువంటి మరొక వాహనం మాత్రం మరొక రూట్లో బయలుదేరింది. ప్రస్తుతం ఇప్పుడు లక్డీ కప్పులు దాటుకుని నాంపల్లికి సమీపంలో ఇప్పుడు పోలీసు వాహనం చేరుకున్నట్టు కూడా చెప్పుకోవచ్చు. మరి కాసేపట్లో నాంపల్లి కోర్టుకు అల్లు అర్జున్ చేరుకోబోతూ ఉన్నారు. వెనకాలే అల్లు అర్జున్కు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు సైతం వస్తూ ఉన్నారు. కానీ అల్లు అర్జున్ మాత్రం ఇటు మీడియా కంట పడకుండా కేవలం ఒక వెహికల్లో మాత్రమే తీసుకెళ్తున్నారు. ముందుగా 2 వెహికల్ బయలుదేరితే ఒక వెహికల్ డైవర్ట్ అయ్యి ఇటు మీడియాను డైవర్ట్ చేసి మరొక వెహికల్ మాత్రం మరొక మార్గంలో ప్రస్తుతం వెళ్తూ ఉంది. ఇక లక్డీ కప్పుల మీదుగా నాంపల్లి కోర్టుకు సమీపానికి చేరుకుందంటూ కూడా చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఈ కేసులో ఇప్పటికే 3 ఇటు చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. ఈరోజు అల్లు అర్జున్ కూడా అదుపులోకి తీసుకున్నారు. చిక్కడపల్లి పోలీసులు స్టేషన్కి తీసుకొచ్చిన తర్వాత ఒక హైడ్రామా నెలకొందంటూ కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇటు అల్లు అర్జున్ అరెస్ట్ చేసిన తర్వాత పెద్ద ఎత్తున కూడా అల్లు అర్జున్ సంబంధించిన అభిమానులు పెద్ద ఎత్తున కూడా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్నారు. అయితే ఆయనకు మద్దతుగా అంతా కూడా మద్దతు పలికేటువంటి ప్రయత్నం అయితే చేశారు. అప్పటికే పోలీసులు భారీగా మోహరించడంతో అభిమానులందరినీ కూడా చెదరగొట్టేటువంటి ప్రయత్నం అయితే చేశారు. అయితే అక్కడి నుంచి సుమారుగా 2 గంటల పాటు స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ నుంచి గాంధీ ఆసుపత్రికి తరలించారు. గాంధీ ఆసుపత్రిలో సుమారుగా అరగంట పాటు అల్లు అర్జున్కు వైద్య పరీక్షలు నిర్వహించారు వైద్యులు. అనంతరం భారీ బందోబస్తు నడమ అల్లు అర్జున్ను గాంధీ ఆసుపత్రి నుంచి ఇటు నాంపల్లి కోర్టుకు తరలించారు. ప్రధానంగా 2 వాహనాల్లో బయలుదేరినటువంటి పోలీసులు మీడియాను ఒకవైపు డైవర్ట్ చేసి మరొక వాహనంలో అల్లు అర్జున్ను వేరే రూట్లో నాంపల్లి కోర్టుకు తీసుకుని వచ్చారు. మనం చూడొచ్చు, నాంపల్లి కోర్టుకు అతి సమీపానికి వాహనం చేరుకుంది. కొన్ని క్షణాల్లోనే నాంపల్లి కోర్టు లోపలికి ఇటు అల్లు అర్జున్ తీసుకుని వెళ్ళబోతూ ఉన్నారు. ఇప్పటికే అల్లు అర్జున్కు సంబంధించినటువంటి న్యాయవాదులు నాంపల్లి కోర్టు వద్ద సిద్ధంగా ఉన్నారు. అయితే నాంపల్లి కోర్టు వద్దకు సైతం అభిమానులు భారీ ఎత్తున చేరుకుంటారంటూ కూడా ముందస్తుగా పోలీసులు భద్రతను కూడా పటిష్టం చేశారు. స్థానికంగా ఉండేటటువంటి పోలీసులు తర్వాత అదనపు పోలీసులు బలగాలతో పెద్ద ఎత్తున కూడా ఈ బందోబస్తును ఏర్పాటు చేశారు. మనం ఒకసారి విజువల్స్లో కూడా చూడొచ్చు, నాంపల్లి కోర్టు వద్దకు ప్రజెంట్ మనం చేరుకున్నాము. అయితే పోలీస్ భద్రత కూడా ఒకసారి మనం చూడొచ్చు. ఇక పోలీస్ వాహనాన్ని నేరుగా కోర్టు లోపలికి తీసుకుని వెళ్లే విధంగా కూడా ఇక బారికేడ్లను పోలీసులు ఆల్రెడీ ఏర్పాటు చేస్తున్నారు. ప్రత్యేకంగా ట్రాఫిక్ పోలీసులతో పాటు ఆ తర్వాత ఇటు లా అండ్ ఆర్డర్ పోలీసులు కూడా భారీగా మోహరించి ఉన్నారు. ఒకసారి మనం విజువల్స్ కూడా చూడొచ్చు. నాంపల్లి కోర్టు సమీపానికి చేరుకున్నారు. మరికొన్ని క్షణాల్లోనే అల్లు అర్జున్ కోర్టుకు ప్రవేశపెట్టబోతున్నారు. ఒకసారి మనం చూడొచ్చు, నిర్మానుష్యంగా మారే ఈ ప్రాంతం అంతా కూడా పోలీస్ బందోబస్తుతో